ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు మరోసారి చేతులెత్తేసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 5 టెస్టుల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి ఇంగ్లాండ్ను ముప్పతిప్పలు పెట్టింది. సిరీస్ ఆరంభం నుండి తడపడుతూ వచ్చిన ఇంగ్లాండ్ చివరి మ్యాచ్లోనైనా పరువు నిలుపుకుంటుందని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ బ్యాటర్ల వైఫల్యం మరోసారి ఆ జట్టు కొంప ముంచింది. సిరీస్ ఓటమి అనంతరం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన జట్టు వైఫల్యాలను బాహటంగానే అంగీకరించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు తడపడటం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. మొదటి ఇన్నింగ్స్లో తాము ఆశించిన స్కోరు సాధించలేకపోయామని, కనీసం మరో 100 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం ఖచ్చితంగా వేరేలా ఉండేదని స్టోక్స్ పేర్కొన్నాడు. భారీ స్కోరు సాధించడంలో విఫలమవ్వటం వల్ల బౌలర్లపై ఒత్తిడి పెరిగిందని ఆయన వెల్లడించాడు. కేవలం బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్ విభాగంలోనూ తాము వ్యూహాత్మక తప్పిదాలు చేశామని స్టోక్స్ అంగీకరించాడు. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్లో కనీసం 100 పరుగుల ముందే కట్టడి చేసి ఉండాల్సిందని, అక్కడ పట్టు కోల్పోవటం వల్ల మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందని అన్నాడు. ఈ సిరీస్ ఓటమి ఇంగ్లాండ్ జట్టులో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. బస్ బాల్ వ్యూహంతో దూకుడుగా ఆడుతున్నామని చెప్తున్న ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లపై ఆ వ్యూహాలు ఫలించకపోవడం ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ను ఆలోచనలో పడేసింది. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని జట్టును పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇంగ్లాండ్ ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ బ్యాటర్ల తీరుపై నిప్పులు చెరిగారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అసలు టెస్ట్ క్రికెట్ ఆడే మానసిక స్థితిలో లేరు అని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బౌలర్ హేజిల్వుడ్ లేకపోయినా ఇంగ్లాండ్ పదే వికెట్లు పారేసుకోవడం అర్థంలేని విషయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న బస్ బాల్ వ్యూహంపై సెటైర్లు వేశారు. గత 3 ఏళ్లుగా ఇంగ్లాండ్ జట్టులో ఒక రకమైన అతి విశ్వాసం పెరిగిపోయిందని, ఈ సిరీస్ ఓటమి వారిని నేల మీదకు తెచ్చిందని విమర్శించారు. హోంవర్క్ చేయకుండా పరీక్షకు వెళితే ఎలా ఉంటుందో ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అలాగే ఉంది అని ఆయన ఎద్దేవా చేశారు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిలకడగా ఆడాల్సింది పోయి అనవసరమైన షాట్లతో వికెట్లు ఇచ్చుకున్నారని ఆయన తప్పుపట్టారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఒక పేక మెడలా కూలిపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.